శ్రీమాత్రే నమః. అతి సర్వత్ర వర్జయేత్. ఈ వీడియోని ఖచ్చితముగా అందరికీ షేర్ చేయండి. ఎందుకు అనేటువంటిది వీడియో చివరిలో మీకు కూడా తెలుస్తుంది. మీ గురించే ఒక లిస్టు కూడా రాసుకున్నాం. వారాహి నవరాత్రులు కొత్తగా ఆచరించేటువంటి వారు మౌఢ్యమి జరుగుతోంది, మూఢమి. ఈ మూఢంలో ఆచరించకూడదు అంటున్నారు. ఆచరించవచ్చా? మొదటి ప్రశ్న. రెండవది, 9 రకాల కుంకాలు కావాలట 9 రోజులు చేయడానికి. ఆ 9 రోజులు 9 రకాల కుంకుమలు మాకు అందుబాటులో లేవు, ఏమి చేయాలి? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ప్రతిరోజు రంగు చీర మార్చి చేయాలిట. ఆ రంగులు దొరకకపోతే ఏం చేయాలి? నాలుగవది, ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం పెడితే సరిపోతుందా? కాదు, 9 రకాల నైవేద్యాలు వండాలి అన్నారు. ఆ 9 రకాల నైవేద్యాలు ఏమేమిటి? ఐదవ ప్రశ్న, పటము విగ్రహము లేకపోతే పూజ పనికి రాదు అంటున్నారు. ఏ విధంగా నేను ఆచరించుకోవాలి? ఆరవ ప్రశ్న, అఖండ దీపం పెట్టుకోకపోతే వారాహి నవరాత్రులు పనికిరావు అంటున్నారు. ఏ విధంగా అఖండ దీపాన్ని వెలిగించాలి? వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఏమిటి అంటే, మీరు అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు తప్పు మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వారెవరూ కూడా మీరు అనుసరించడానికి యోగ్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఒకళ్ళు వంటలు చేసుకునేటువంటి వ్యక్తి అయితే ఒకరి ఇంట్లో టిప్స్ చెప్పుకునేటువంటి వ్యక్తి. వాళ్ళు కూడా వారాహి నవరాత్రుల గురించి చెప్తున్నారు. మీరు ఎవరిని అనుసరించాలి అంటే చూడండి, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, లేదా సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలా, లేదా ఒక మంచి పూజారి ఎవరైతే మంచిగా చెప్తున్నారో, ఆ పూజలు ఆచరించేటువంటి విధానాన్ని చెప్తున్నారో వాళ్ళని అనుసరించండి. వాళ్ళు ఒక ప్రామాణికమైనటువంటి ధర్మాన్ని చెప్తారు. వీటిలో దేనికి కూడా ప్రమాణం లేదు. మౌఢ్యమి అనేటువంటిది ముహూర్తాలకి సంబంధించిన విషయం. దానికి కొత్తగా ఈ నవరాత్రులు ఎప్పుడూ జరిగేటువంటి అమ్మవారు వచ్చేటువంటి కాలము కంటే మంచి రోజులు ఏముంటాయి? ఆ రోజులకి అసలు సంబంధం ఉందా? ఎవరు చెప్పారు ఆ విధంగా? మీరు ఆలోచించాలి కదా. అలాగే 9 రకాల కుంకాల, పూర్వము ఒకటే కుంకుమ ఉండేది, అదే అమ్మవారికి పూజ చేసేది, అదే మనం ధరించేది కూడా. పసుపుతో శుద్ధముగా కొద్దిగా సున్నము వేసి నిమ్మరసంలో పసుపు కొమ్ములు నానబెట్టి తర్వాత మిక్సీ ఆడుకునో ఈ రోజుల్లో, లేదంటే పూర్వం దంచుకునో చేసుకునేవారు. అదే కుంకుమ మనం ధరించిన, అమ్మవారికి చేసిన. మనం కనీసమైనటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మం గురించి తెలుసుకుని ఆచరిద్దాం, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. అతి సర్వత్ర వర్జయతు. అతిగా ఏ పని చేసినా కూడా అది వికటిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.